పూర్ణ నీ పద్ధతి ఏం బాగాలేదే. నేనేం చేసిండే? మా చుట్టాలకు అసలు నువ్వు విలువని ఇస్తలేవు. ఏంది, నేను మీ చుట్టాలకు విలువిత్తలేనా? మొన్న మీ అత్త మామ అత్తే చికెన్ బిర్యానీ చేసి పెట్టిన, అది విలువిచ్చినట్టు కాదా? నిన్నటికి నిన్న నీ బామ్మరిదికి అర్జెంటుగా 5,000 అవసరం ఉన్నాయంటే వెంటనే ఫోన్ పే చేసిన 5,000, ఇది కూడా విలువిచ్చినట్టు కాదా? అసలు వాళ్ళు మీ అమ్మ నాన్న మీ తమ్ముడు, మా చుట్టాలు ఎందుకు అవుతారే? నీ చుట్టాలు అయితేంది, నా చుట్టాలు అయితేంది, అంతొకటే. విలువిత్తలేనట విలువిత్తలే. అబ్బా ఇసంటి వాన వారం రోజులు కొడితే ఊరంతా మునిగిపోతది. ఇసొంటి వాన 10 రోజులు కొట్టినా మన ఊరికి ఏం కాదు. ఎందుకేం కాదు, ఖచ్చితంగా మునిగిపోతది. మన ఊళ్ళో ముంచటోళ్ళు తప్ప మునిగటోళ్ళు ఎవ్వలేరు తియ్యి. పూర్ణ నీ పద్ధతి ఏం బాగాలేదే. నేనేం చేసిండే? మా చుట్టాలకు అసలు నువ్వు విలువని ఇస్తలేవు. ఏంది, నేను మీ చుట్టాలకు విలువిత్తలేనా? మొన్న మీ అత్త మామ అత్తే చికెన్ బిర్యానీ చేసి పెట్టిన, అది విలువిచ్చినట్టు కాదా? నిన్నటికి నిన్న నీ బామ్మరిదికి అర్జెంటుగా 5,000 అవసరం ఉన్నాయంటే వెంటనే ఫోన్ పే చేసిన 5,000, ఇది కూడా విలువిచ్చినట్టు కాదా? అసలు వాళ్ళు మీ అమ్మ నాన్న మీ తమ్ముడు, మా చుట్టాలు ఎందుకు అవుతారే? నీ చుట్టాలు అయితేంది, నా చుట్టాలు అయితేంది, అంతొకటే. విలువిత్తలేనట విలువిత్తలే. ఏం కూర వండావే భాగ్య? ఐటమ్స్ బాగానే చేసిన. అబ్బో అంతగానో ఏమేమి చేసినావు? ఆవకాయ, మ్యాంగో పిక్కలు, మజ్జిగ, బటర్ మిల్క్, హాట్ రైస్, వేడి వేడి అన్నం. అయ్యో నీ కారెడ్డం ఏం వండలే అని చెప్పొచ్చు కదా. రాత్రిపూట కళ్ళుబొట్టు తాగినవని ఊకున్నా, నిన్న పొద్దుంత ఎటువైనవు? 100 మంది పోయి 99 మంది తిరిగొచ్చే ప్రదేశానికి పోయినా. మళ్ళా తయారైతున్నావు, ఏడిపోతున్నావు? 100 మంది పోయి 101 మంది తిరిగొచ్చే ప్రదేశానికి పోతానా. నువ్వు పోయిన కాడ పొట్టు పొట్టు తినత్తా అయిపోయిందా? మాకేం కూర వద్దా? సరే రాంగ కూరకి ఏం తేవాలే? పానంతో ఉన్నదాన్ని చంపియకు, సచ్చిందాన్ని ఇంటికి దేకు. కూరకు లేకుంటే ఇంటికి రాకు, నిన్నంచెల్లి ఏం కూర లేదు. సరే సరే తీసుకొత్తి. మేమిద్దరం భార్యాభర్తలము. ఇద్దరం కలిసి శపథం చేస్తున్నాము. మేము ఈ రోజు నుండి ఎలాంటి చిన్న గొడవ పడము, కొట్టుకోము. ఓయ్ శబ్దం చేయవే. నీతో గొడవ పడపోతే నాకు ఒక్క రోజు కూడా నిద్ర పట్టదైతే. ప్లీజ్ తీసుకెళ్ళా, నేను షాపింగ్ తీసుకెళ్తాను. శబ్దం చేయవా? మీరు నన్ను షాపింగ్ తీసుకెళ్ళిపోయినా పర్వాలేదు, మీతో మాత్రం గొడవ పడుకుని ఉండలేను. ఏమండి, ఒకవేళ మీకు ₹1,00,000 లాటరీ తగిలింది అనుకోండి, అదే రోజు నన్ను ఎవరైనా కిడ్నాప్ చేసి ₹1,00,000 అడిగారు అనుకోండి, మీకు వచ్చిన ₹1,00,000 వాళ్ళకి ఇచ్చేసి నేను తెచ్చుకుంటారు కదండి. ఇచ్చేదానా ఒకటే రోజు 2 లాటరీలు ఎవరికైనా తగలుతాయంటే 100 సార్లు చెప్పుంటాను, నా మీద జోకులే. 18 సంవత్సరాల నుంచి చూస్తానా నేను. ఐస్ అంటే తైసి, తైసి అంటే ఐసి. నేను మాట్లాడే ప్రతి మాటకు తప్పు పట్టుడే. 18 సంవత్సరాలు కాదు, 19 సంవత్సరాలు. తిన్నవా? నువ్వు తిన్నవా? నిన్నే అడుగుతానా నేను. నిన్నే అడుగుతానా నేను. నన్ను కాఫీ కొడతానవా? నన్ను కాపీ కొడతానవా? షాపింగ్ పోదాంపా. ఇంకా తినలేదు. ఒక 2-3 తింటావా? చపాతీలు అయితే ఒక 3 తింటా. తింటావు ఎందుకు తినవు? అద్దంటే ఆవురా అని తింటావు, తింటికి బండి కడతావు. నీ ఇంటికి వచ్చిన కాలం నేను సుఖపడదు లేదు. ఆయన సీరనావు, ఆయన రైకిన ఉడికేసిన పువ్వు, నూరేసిన కారం. నీ ఇంటికి వచ్చిన వాళ్ళకు ఇంటికి పాదికి అందరికి అండి పెట్టి నరకలన్నీ తెల్లబడ్డాయి. చేసిన వాళ్ళు సచ్చిదాకా చేపించుకుంటారు, చేత పాడుగాను. నేను ఒర్రు తండ మిల్ల చూస్తాను. నా ఒర్రు నేనే, నా ఏం సప్పుడు చేయవా? ఏం చెప్పాలి? నువ్వు గయ ఊరుతా అంటే నువ్వు నోరు మూసుకుంటానంటే చెప్తా. ఏంటిదో చెప్పు. నువ్వు గయ ఊరేటప్పుడు అటు ఇటు కలుతున్నా నీ నాలుకని చూస్తే నాకు ఒక ఆలోచన వచ్చిందే. ఏం ఆలోచన? మీ కదులుతున్న నాలుక నుంచి వెళ్ళి కరెంటు ఉత్పత్తి చేసే మార్గం వస్తే మస్తుండు. ఇంటింటికి 24 గంటల కరెంట్ ఇయ్యచ్చు. ఒకవేళ ఎప్పుడన్నా వోల్టేజ్ గిట్లా తక్కువైంది అనుకో, మీ అవ్వగారిని కొంచెం తిడితే సరిపోతుంది. భాగ్య ఒక మంచి ఛాయ్ పెట్టు. బుక్కకు నాట్యం చేయాల నేను. అలాంటి ఛాయ్ పెట్టు. ఇగో తీసుకో. ఏంది ఛాయ్ ఇట్లున్నది? నువ్వు బుక్కకు నాట్యం చేసేందుకు పాంపాలతో పెట్టలేదు షాయే, బర్రె పాలతో పెట్టిన షాయే. ఏంటి, మనం చనిపోయిన తర్వాత కాకుల్లా మారిపోతామంట, నిజమేనా? నిజమే. ఎందుకే ఏడుస్తున్నావు? ఇంత అందంగా ఉన్న నేను కాకిలా మారిపోతానంటే ఏడుపు రాదేటండి.